చేపల పులుసు దొడ్డుప్పు వేసుకొని 2 నిమ్మకాయలు పిండుకోవాలి. చేప ముక్కలు మంచిగా కడుక్కోవాలి. మంచిగా కడుక్కున్న చేప ముక్కలు పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకు సరిపడినంత చింతపండు తీసుకోవాలి. చింతపండు కడుక్కోవాలి. కడిగిన చింతపండులో మంచిళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ ముక్కలు. స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైంది, స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. కొన్ని మెంతులు పోసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మెంతులు ఎర్రగా వేంపుకోవాలి. వేంపుకున్న జీలకర్ర మెంతులు గిన్నెలో పోసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు ఉడికినవి స్టవ్ బంద్ చేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఉడుకుతాయి. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న జీలకర్ర మెంతులు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ పొడిలో ఉడికించుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఈ పేస్టును చిన్న గిన్నెలో వేసుకోవాలి. చింతపండు రసం పిండుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయింది. సూపుకు సరిపడినంత నూనె పోసుకోవాలి. నూనె వేడయింది. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. కలుపుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి. కలుపుకోవాలి. చేపల పులుసుకు సరిపడినంత కారం వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి. చింతపండు రసము పోపులో పోసుకోవాలి. కలుపుకోవాలి. పులుసుకు సరిపడినన్ని మంచిళ్ళు పోసుకోవాలి. మూత పెట్టుకొని సూపు మరగనివ్వాలి. మూత తీసి సూపు మరుగుతుంది. కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. మూత కొంచెం తీసి పెట్టుకొని సూపు మరగనివ్వాలి. చేపల పులుసు మరుగుతుంది. స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. మూత కొంచెం తీసి పెట్టుకొని చేపల పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చేపల పులుసు ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి. సూపు ఇంకా కొద్దిసేపు చిక్కబడాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి సూపులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. సూపును క్లాత్ తోటి గిన్నె పట్టుకొని ఇట్లా మెల్లగా చుట్టూ తిప్పాలి. సూపు ఇంకా కొద్దిసేపు చిక్కబడాలి. మూత పెట్టుకోవాలి. మూత తీసి చేపల పులుసు చిక్కబడింది. చేపల కూర ఉడికింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. చేపల పులుసు రెడీ అయింది.